హాయ్ యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీ చిట్టి వంటల కిచెన్స్కి స్వాగతం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ రెసిపీవి. సో ఈరోజు చూపించబోయే రెసిపీ కోసం మా ఐశ్వర్య ఇలాంటి చిన్ని తన ఆడుకునే వంట వస్తువులతో రెడీగా వచ్చేసింది. అండ్ చూసారు కదా, ఇవేమో పసుపు, మసాలా, కారం, సాల్ట్ అండ్ స్పైసెస్, జీరా, ఆయిల్ బాటిల్, గ్లాసు, ఎగ్స్ అండ్ ఆల్. ఆ చిట్టి బేబీ కూడా మా ఐశ్వర్య పుట్టినప్పటి డాల్ అది. సో ఈరోజైతే ఇంకొక బ్రెడ్ రెసిపీతో మీకు ముందుకు వచ్చేస్తుంది. ఈ చిట్టి వంట సామాన్లు తను రీసెంట్గా ఒక జాతరలో తీసుకుందండి. సో వాటితోటి చేస్తానని చెప్పి ఒక మారం చేసింది. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా టైం సేవ్ అయింది అనమాట. సో ఈ చిన్న వంట గిన్నెలతో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ని చేస్తుంది అనమాట. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పసుపు, చాట్ మసాలా, సాల్ట్, ఎగ్స్, బ్రెడ్, ఆయిల్. సో ఇవన్నిటితో మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకుందాము. ఐషు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందండి ఈ రెసిపీ చేయడానికి. తను ఇదివరకు ఒకసారి చేస్తుంటే చూసింది అండ్ తను కూడా హెల్ప్ చేసింది. సో తనైతే మీ అందరికి హాయ్ చెప్పేస్తుంది. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఎగ్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేసుకుంది. అందులో పసుపు, కారం, సాల్ట్, చిటికెడు చాట్ మసాలా వేసుకుంది. ఇలా విస్కర్తో విస్క్ చేసుకుంటుందండి. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ ఏమో పాన్పై వేసుకుందండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటూ అవి దొరగా కాల్చుకుంటుంది. ఏదో స్నాక్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందండి. సో ఇలాగ నేను చాలా ఇంట్లోనే చేస్తూ ఉంటాను మ్యాక్సిమం అన్నీ. ఇప్పుడు తనైతే బ్రెడ్ ఆమ్లెట్కి చేసుకున్న ఎగ్ రెసిపీని అంతా కూడా బ్రెడ్స్ మీద వేసుకుంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా బ్రెడ్ కాల్చుకున్న తర్వాత బ్రెడ్ పైన కంప్లీట్గా మనం ఎగ్ చేసుకున్నాం కదా, ఎగ్ మిక్స్ చేసుకున్నాం కదా, మసాలా, కారం పౌడర్ అని ఆ మిశ్రమాన్ని స్లైసెస్ మీద వేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకున్న తర్వాత అటు ఇటు మళ్ళీ దొరగా కాల్చుకోవాలి. నూనె అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. తనకి ఫ్లిప్ చేయడం రావట్లేదని చెప్పేసి నేను ఫ్లిప్ చేశానండి. ఇది మిల్క్ బ్రెడ్ కాదండి, నార్మల్ బ్రెడే. సో ఇది కొంచెం తీపిగా అనిపిస్తుంది, అందుకని చెప్పి కారంగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రవ్వంత వేసుకోవచ్చు. సో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఇలాగా రెండు ఒక స్లైసెస్ కింద తీసుకుని మనం ప్లేట్లో తీసుకోవడమే. సాస్ తోటైనా తినేయచ్చు, లేదా ఇలా అన్నా తినేయచ్చు. పైన కొంచెం గరం మసాలా అలా జల్లుకుంటుందండి, చాట్ మసాలా. అదైతే కొంచెం స్పైస్ తక్కువగానే ఉంటుంది. మనకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. మేమైతే సాసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయమండి, డైరెక్ట్గా నార్మల్గానే తినేస్తాము. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాము. నిజంగా రుచి అయితే మాత్రం చాలా బాగుంది. కొంతమంది అయితే ఆమ్లెట్లో ఉప్పు కారం వేయకుండా ప్లెయిన్గా సాల్ట్ వేస్ట్ చేసుకుంటారండి, అది కూడా బాగుంటుంది. కానీ మా పాపకైతే అలా ఇష్టం ఉండదు. మేమైతే కారం 2 స్పూన్లు వేసుకుని చక్కగా ఇలాగా కొంచెం కలర్ అవి షేడ్ వచ్చి ఇలా చేసుకుంటాము. ఇంకా మీకు అసలు ఆ బ్రెడ్లో ఉండే తీపి అనేది తెలీదు, ఉండదు. చాలా కమ్మగా ఉంటుంది. అండ్ మనకి బ్రెడ్ కూడా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మా చిన్న అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తినేసింది ఒక స్లైస్ అంతా.
నెక్స్ట్ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాము. మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.